ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల అనుకోని వైష్ణవి తన కళ్ళు మూసి మరి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఏంటి కృష్ణ ఇదంతా అని చెప్పేసి వెన్నెలలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం నీకో సర్ప్రైజ్ అని చెప్పేసి తన కళ్ళు మూసి అక్కడికి తీసుకొని వచ్చి తన కళ్ళను తెరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా నా కోసమే చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ మాత్రం అవును నీకోసమే చేశాను, నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేయడానికి ఇదంతా చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి చాలా సంతోషిస్తూ ఉంటుంది. కృష్ణ నన్ను నిజంగా ప్రేమిస్తే ఎంత బాగుండేదో అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న కృష్ణని చాలా గట్టిగా కౌగిలించుకుని ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కృష్ణ కూడా వెన్నెల అనుకొని అక్కడున్న వైష్ణవిని కౌగిలించుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల వైష్ణవి మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది ఇదంతా నువ్వు చేసినందుకు అని చెప్పేసి అంటూ చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కృష్ణ మాత్రం ఏంటి ఇదంతా సిగ్గే అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం నా చిన్న బ్యూటీ బాయ్ అని చెప్పేసి బుగ్గలు గిల్లుతాడు. అది చూడగానే అక్కడున్న వైష్ణవి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం నా చేతులతో నేనే నీకు స్వయంగా మెహందీ పెడతాను అని చెప్పేసి అంటూ అక్కడున్న మెహందీని తీసుకొని వైష్ణవి చేతికి పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వైష్ణవి అయితే చాలా సంతోషించి నాకు కాబోయే భర్త నువ్వు ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి, అందుకే నేను నీకు ఇంతలాగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అక్కడున్న కృష్ణ అలా చూసి ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం వెన్నెల అనుకోని వైష్ణవికి మెహందీ పెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా సంతోషంగా కృష్ణని చూస్తూ అలా ఉండిపోతుంది. కృష్ణ నేను ఎంతలాగా నిన్ను ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావటం లేదు, నన్ను కాస్త అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది.